అందరికీ నమస్కారం. టీచింగ్ ఈజ్ ద ఓన్లీ ప్రొఫెషన్ దట్ క్రియేట్స్ అన్ అదర్ ప్రొఫెషన్. అట్లాంటి గౌరవనీయమైన వృత్తిలో ఉండి మనం ఇప్పుడు మన రక్షణ గురించి అభ్యర్థించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు గురువు అంటే అందరికన్నా మిన్నగా ఉండేవాళ్ళు. గురువు శిక్షిస్తున్నాడు అంటే అది శత్రుత్వం కాదు, పిల్లల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకురావడం. కానీ తల్లిదండ్రులు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని శిక్షించొద్దు, మా పిల్లల్ని కొట్టొద్దు అంటే తర్వాత ఏమైతే పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా కాకుండా విద్యార్థి దశ నుంచే గురువును క్రమశిక్షణ మార్గంలో పెట్టేటట్లు పేరెంట్స్ సపోర్ట్ చేస్తే కనుక గురువు గౌరవం అనేది మళ్ళీ పెరుగుతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇది సమాజం మొత్తం బాధ్యత, ఒక్కరి బాధ్యత కాదు, సమాజం అందరూ కలిసి గురువుకున్న పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని కోరుతున్నాను. అట్లాగే తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఫస్ట్ పిల్లలకి పెద్దల్ని ఎట్లా గౌరవించడం నేర్పించడము, వాళ్ళు ఏం చేస్తున్నారు బయట అనేది వాళ్ళు కూడా చూసుకొని దానికి పిల్లలకి మంచిది చెడేది చెప్పడం పేరెంట్స్ బాధ్యత కూడా. అండ్ ఆ మంచిది చెడేది చెప్పడం గురువులకు కూడా ఆ బాధ్యతను చెప్పనీయగలిగితే మంచి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాము. అండ్ గంజాయి అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద గొడ్డలి పెట్టి మన సమాజానికి, దాన్ని కూడా అరికట్టి గురువు రక్షణ గురించి అభ్యర్థించకుండా గురువు పిల్లలకి క్రమశిక్షణను నేర్పించే బాధ్యతను ఇవ్వగలిగితే మళ్ళీ మన పూర్వవైభవంతో వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. The management of private schools, teachers and the parents were saying good evening. It is a sad thing that one of the lady principal has been murdered. Either whoever it might be, either still not yet known. Mostly they are saying that the students, but it is very sorrow thing that we need protection. The appeal from our side is that we need protection for the staff. Either here the teachers, nowadays the teachers, whoever they are well educated, but they are not coming to go for in the education because of this type of harassments or this type of whatever the harassments were going on these ladies. It is very awkward. So I feel the government or whoever it might be, please, we are giving the children the discipline as well as everything. Since from day to evening they are staying with us. Not even that, even the parents also, they should have a whole and soul responsibility. That's what the child is doing after the school hours. We are giving the cell phones. Not only giving the cell phones, what he is doing or she is doing, it's responsibility of the parent also. And even the teachers, our responsibility also in the school hours. We will identify the changes. It is mutual understanding between the parents and the teachers so that we can develop or build a good society for in future days. So my appeal is that for the students, please be kind and humble, respectable to the parents so that we can build good society. So thank you everyone for giving me such a great opportunity to speak. Thank you one and all. రెడ్డి హత్యకు నిరసన ఈరోజు విచ్చేసిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు, టీచర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి బ్రూటల్ మర్డర్ కేసును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో గవర్నమెంట్ ఒకటే మేము కోరేది, ఈ యొక్క ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ కోర్టు అరేంజ్ చేసి ఏర్పాటు చేసి వాళ్ళకు శిక్ష పడేటట్టుగా చేస్తే టీచర్లకు కానీ టీచర్లకు ఒక రకమైన మాకు కూడా ఒక రకమైన ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ మాకు సపోర్టింగ్గా ఉన్నది అని ఒక ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఈ విషయంపై గవర్నమెంట్ స్పందించి ఈ యొక్క అక్యూజ్డ్ పర్సన్స్ తగిన తొందరలోనే శిక్షించాలని కోరుతున్నాను. ఈరోజు ప్రశ్న ఆధ్వర్యంలో వికారాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాండిల్ ర్యాలీ అందరూ వచ్చినందుకు సంతోషిస్తున్నాం. కాకపోతే ఈ సందర్భంగా ఇలాంటి ఇన్సిడెంట్లు మనము జరిగినందుకు చాలా బాధాకరంగా ఉంది. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటే ఒకటే, అసలు మనం స్కూల్కి పంపించిన తర్వాత విద్యార్థులను మనం స్కూల్ అంత వరకు అయితే మనం విద్యార్థులను కంట్రోల్ చేయగలుగుతున్నాము. కానీ విద్యార్థుల బయటికి వెళ్ళిన తర్వాత వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, బయట ప్రపంచం గురించి వాళ్ళ పేరెంట్స్ చాలా పట్టించుకోవాలి. పేరెంట్స్ వాళ్ళని వదిలేస్తున్నారు వాళ్ళను.
ఆ పిల్లలు ఎక్కడో వెళ్ళి వాళ్ళు అన్నోన్ పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయడము, వాని క్లాసులు కాకుండా వానికి ఇంకా వేరే అదర్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అట్లాంటి వాళ్ళతో స్నేహం చేసుకుంటూ వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏదో విధంగా వాళ్ళని ట్రాప్ చేసుకుంటూ ఆ పిల్లల్ని ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా ముఖ్యంగా మనం చూస్తున్నాం రైల్వే స్టేషన్లో పట్టుబడుతున్న గంజాయి. ఈ గంజాయి అనేది చాలా మనకు తీవ్రంగా అది చేస్తుంది. మన పిల్లల్ని ఎక్కడో తీసుకెళ్తుంది. ఆ పిల్లల్ని వాళ్ళు మన చేతికి రాకుండా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనకు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా మనం పేరెంట్స్ ఫుల్ సహకరించాలి. పేరెంట్స్ సహకరించకపోతే ఈరోజు స్కూళ్ళు అంటే పాఠశాలలో కొట్టకపోతే మనం పోలీసులు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులకు. మొదలు పాఠశాలలో మనం కొడుతున్నాము అంటే ఏదో మనం వాళ్ళని శిక్షిస్తున్నామని కాదు, వాళ్ళు ఈడ మనం కొట్టలేని పరిస్థితి ఏర్పడ్డదనుకోండి. తర్వాత ఇలాంటి పరిస్థితి ఈరోజు రూపారెడ్డికి జరిగిన ఇన్సిడెంట్ మనం చూసుకుంటే ఆ విద్యార్థులు ఆ రోజు అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి జరిగింది కాబట్టి వాళ్ళు ఈ విధంగా జరగడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే వాళ్ళు ఇలాంటి ప్రవర్తన చేసినా వాళ్ళు ఉంటారో ఎంబడే గుర్తించి వాళ్ళను పోలీసుకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులు కూడా సహకరించాలని మేము ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్కు రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే మా పాఠశాలలు వదులుతున్నప్పుడు పాఠశాలలో దగ్గరలో కానీ అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విధంగా మెయిన్గా మనకు ట్రాఫిక్ ఇబ్బంది కూడా జరుగుతుంది. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఏం చేస్తున్నా అంటే వికారాబాద్లో ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి 4 to 5 o'clock వరకు, మార్నింగ్ 8 to 9 o'clock వరకు, 9 to 10 వరకు మనం మినిమం ట్రాఫిక్ కంట్రోల్ చేయగలిగితే మా విద్యార్థులు టైంకు చేరుకోగలుగుతారు, టైంకు ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా రూపారెడ్డికి మనశ్శాంతి జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.